హాయ్ ఫ్రెండ్స్, ఇది మా గార్డెన్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, సెకండ్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ అందరికీ ఏమేమి మొక్కలు నాటామో చూపిస్తాం. ఇది కరివేపాకు చెట్టు, ఎలా ఉందో చూడండి. మీకు కావాలంటే కొత్తపల్లికి వచ్చి తీసుకుపోవచ్చు. ఇది చూడండి జామ చెట్టు, ఇప్పుడే నాటాం. ఇది జామ చెట్టు కాదో కామెంట్ చేయండి. ఇది జాజిమల్లిలో ఏదో అంటారు, సంథింగ్ నాకు తెలియదు, తెలిస్తే కామెంట్ చేయండి. ఇది చూడండి, ఇదేందో ఫైన్ చేయండి. ఇది మునక్కాయ చెట్టు. అండ్ ఇలా రండి, ఇవేంటంటే ఇది నిమ్మకాయ చెట్టు. ఇది మా పెదనాన్న వాళ్ళ కలం అండి. చూడండి, ఇదిగోండి, ఇది సపోటా పండు. ఇది 2 సంవత్సరాల నుంచి అసలు పెరగట్లా. ఇట్లా అండి, ఇది మాకు ఇచ్చిన జగనన్న బుట్ట, అదే డస్ట్బిన్ను. ఇట్లా అండి. ఇది మా తొట్టి. ఇంతకుముందు మేము మా ఎద్దుల్ని ఇక్కడే మేపుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు వేరే చాటికి తీసుకెళ్ళాం. ఇటు చూడండి, ఇది కూడా నిమ్మకాయ చెట్టు. అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటే ఉంది. ఇటు చూడండి, మా అమ్మగారు ఇక్కడ అంతా గడ్డి తవ్వుతున్నారు. ఇవన్నీ పూల మొక్కలు బాగున్నాయి కదా. మొత్తం ఇదంతా పచ్చని రంగులో మా ఇంటి ముందు చాలా బాగున్నది. ఇటు చూడండి, మా చెల్లి వస్తుంది, దయ్యాల చెల్లి. చూడండి, ఇటు చూడండి, కరివేపాకు చెట్టు చూడండి ఎంత బాగుందో. ఇటు రండి, ఇవన్నీ మాయే. చూడండి, ఈ బకెట్ ఎందుకు ఇచ్చారంటే ఈ జగన్ ప్రభుత్వంలో మాకు ఇచ్చిన డస్ట్బిన్ అండి. కానీ వాళ్ళు ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు, కానీ మేమైతే డస్ట్బిన్గా వాడుకుంటున్నాం. ఇటు చూడండి, ఈ మునక్కాయ చెట్టు కిందికి పోతుందని చెప్పేసి అటుకొక పైపు ఇటొక పైపు కట్టామండి. ఇవి మా రాళ్ళండి. ఇవి మా షేలేకి గోడ కట్టుకోవడానికి తెచ్చామండి. మొన్ననే ఒక 3 years బ్యాక్ బాత్రూమ్ కట్టించామండి. ఇంకా చూపికూడదులే, బాగా ఉంటుంది. అటు చూడండి, అక్కడ ఏ రంగు కానీ రాకుండా ఓన్లీ పచ్చదనంతో నిండిపోయింది. అది చూడండి, మా మమ్మీ కూడా అక్కడే మునిగిపోయింది మొత్తం పచ్చ రంగుతో. చూడండి, ఇది మా రేక్ అండి. అటు మొత్తం మా ఇల్లు, ఇది మా గార్డెన్. చూడండి, థ్యాంక్స్.